దేవుని వాక్యంలోనికి శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి వినిపిస్తాను. 32:10 అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వానిని ఒకరిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని ప్రత్యేకంగా దేవుడు కనుగొంటాడు. ఇక్కడున్న మనందరికి మైకిల్ ఇచ్చామనుకోండి, రాత్రి మనందరి హృదయ లోతులో నుండి ఒక మాట వస్తుంది. మనం ఆయనను కనుగొనలేదు, ఆయన మనల్ని కనుగొన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒక దైవజనులు తెలియక చిన్న పాటలో రాశాడు, వెదకి వెదకి నిన్ను కనుగొన్నానయ్యా అన్నాడు. తప్పు. యేసు రక్తము పొంగి పొర్లుతూ మన దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని కనుగొన్నాడు. ఈ రాత్రి ఇంకా ఎవరైతే దేవుని కనుదృష్టికి దూరంగా ఉన్నారో వారందరిని, అన్ని జనులను దేవుడు కనుగొనుగాక. హల్లెలూయా. దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుందంటే నిశ్చయముగా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఆయన కృపావర్షము కుమ్మరించబడుతుంది. ప్రభు కన్నులు ఈ రాత్రి అనేకులను పరామర్శించి కనుగొని ఆయన ఆవరణంలోనికి తెచ్చునుగాక. దావీదు అంటారు, అయ్యా నీవు నరునిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? ఏమంటే దేవాది దేవుడు ఆకాశ మహాకాశములలో ఉండే దేవుడు, చపన శక్యము గాని మహిమాయుక్తమైనటువంటి ఆనందములు నివసించే దేవుడు. కెరూబులు శరాబులు వాటికి కలిగిన 6 రెక్కలు, 2 రెక్కలచే ముఖము కప్పుకొనుచు, 2 రెక్కలచే కాళ్ళు కప్పుకొనుచు, 2 రెక్కలచే ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక గాన ప్రతిగానములు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడు. అగ్నినేత్రములు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడు, కోటి సూర్య తేజస్సుల కంటే కూడా ప్రకాశమానమైన వెలుగు కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆకాశ మహాకాశముల మీద ఉంటాడు. అంత గొప్ప ఉన్నతుడైనటువంటి దేవుడు అంటే అగ్ని నేత్రాలు, దుష్టత్వమును చూడలేని నిష్కలంకమైన నేత్రములు కలిగినటువంటి దేవుడు అంటే. పాలతో కడిగిన నయనాలు గలవాడు, అవని 10,000 అతికాంక్షణీయుండు. పాలతో కడిగిన అవని 10,000 అతికాంక్షణీయుండు. ఎవరు ఆయన సమరూప పురుషుండు. ఎంతో ఎంతో సుందరుడు పాలతో కడిగిన నయనాలు కల అంత మహా ఉన్నతుడైన దేవుడు ఒక అల్పుడైన మనిషిని చూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం బ్రతుకు మారదేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో చిన్న దైవజనుడు చెప్పిన వాక్యం ప్రభు వైపు ఆకర్షితులుగా చేసింది. ఆయన మాట మనిషిని కనుగొని పరామర్శించి కాపాడుతుంది. ప్రపంచంలో ఏ మనిషి మాటకంత విలువలేదు. దేవుని వాక్యానుకున్న శక్తి ఏంటంటే ఒక అత్యల్పుడైనటువంటి వ్యక్తిని కనుగొని గొప్పవాణ్ణి చేసి అతని సాధక బాధకాలన్నిటిలో పరామర్శించి నిత్యము కాపాడగలిగింది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. ఎముకలను మూలుగలను విభాగించగలిగిన శక్తి కలిగిన వాక్యం. అందుకే దైవజనులు ఎప్పుడు కూడా పాటలు అయిపోయాక అంటారు, ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాము. ఎక్కడో మూలనున్న అబ్రహామును దేవుడు కనుగొని
ఆయన స్వరమును వినిపించి ఆయనకున్న అలవాట్లు, ఆచారాలు, పద్ధతులను విడిచిపెట్టమని చెప్పి ఒక క్రొత్త మార్గంలోనికి తీసుకుని వచ్చి 12వ అధ్యాయం ఆదికాండలో అబ్రహామును పిలిస్తే 24వ అధ్యాయంకి వచ్చేపాటికి అన్ని విషయాల్లో హల్లెలూయా. సగములో వదిలేసే దేవుడు కాదు, నట్టనటి సందర్భంలో వదిలేసి అయ్యో నేను ఇంతవరకు లాక్కొచ్చాను కానీ మిగిలిన నీ బాధను వాడు అనే దేవుడు కాదు. సంపూర్ణమైన దీవెనలు అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరో పరామర్శించలేదు, ఎవరో నన్ను కనుగొనట్లేదు, ఎవరో నాకు విలువ ఇవ్వట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోదండి. రాత్రి నిన్నే చూస్తున్నాడు రాత్రి ప్రభు. హల్లెలూయా. చెప్పండి, నన్ను చూస్తున్నాడు అనండి ఒకసారి. పక్కన వాళ్ళతో కూడా చెప్పండి, స్వప్నతనం లేనోళ్ళు నేను చూస్తున్నాడు. అది తేలిపోతారు ఇప్పుడు ఈ రాత్రి. దేవుని స్తోత్రం. ఆయన కనుగొన్నాడంటండి మనల్ని. దేవుడు ఒక వ్యక్తిని కనుగొనకపోతే ఇక్కడికి రావడం ఏంటండి? ఈ గ్రామంలో వాక్యం పంచుకోవటం ఏంటండి? దేవుని ఊహలు, తలంపులు మన ఆలోచనకు మించినవి. దేవునికి స్తోత్రం. దేవుని వెర్రితనం అంతా కూడా మన జ్ఞానము ఉండదు అని బైబిల్లో రాస్తుంది. ఆయన అనంత జ్ఞానం, అనంత జ్ఞానం. ఆయన దేవుడు అంటే ఏదో మన ప్రక్కన తిరిగే ఒక చిన్న క్యాలెండర్ లో వాక్యం కాదు. దేవుడు అంటే ఏదో గుడారాల పండుగలు దొరికే ఒక ఫ్రేమ్ కాదు. దేవుడు అంటే ఏదో మన జేబులో ఉండే ఒక పాకెట్ క్యాలెండర్ కాదు. ఒక మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే అది ఆయన ప్రేమ, దయా గుణం. దేవుని ఔన్నత్యాన్ని మర్చిపోయిన క్రైస్తవ సమాజంతో మరొకసారి రాత్రి ప్రభు తన ప్రత్యక్షతను తెలియపరుస్తున్నాడు. నేను కనుగొంటే తప్ప ఒక మనిషి ఆశీర్వదించబడలేడు. హల్లెలూయా. దేవుడు టార్గెట్ చేయకపోతే నేనేంటో తెలుసా అన్నవాడు కూడా మట్టి గరిచిపోవాలి. దేవుడు అనుకోవాలి. సమయాలతో అంటాడు, నా హృదయానుసారుడైనటువంటి మనుషుల్ని నేను ఒకరిని కనుగొన్నాను. ఎవరిని కనుగొన్నాడంట? అంటే దేవునికి ఒక హృదయం ఉంది. ఆ హృదయము చొప్పున నడుచుకునే వ్యక్తులు ఆయన కనుగొంటాడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఇష్టం ఉండదు, దేవుడికి ఏదో ఇష్టమైనది ఉంది. అందుకే మేకా ప్రవక్త ద్వారా ప్రవచనం ఎత్తి ఒకరోజు 6వ అధ్యాయంలో ఆత్మ ద్వారా మీరేం చదవద్దు, నా వైపు చూడండి. పరిశుద్ధాత్ముడు మేకా ద్వారా ప్రవచనం ఎత్తి అంటాడు, ప్రాఫిటికల్ వర్డ్స్. ఓ మనుషుడా, ఉత్తమమైనది నీకు తెలియపరుస్తున్నాను. వేలాది నదులంత విస్తారమైన తైలము తెచ్చినా నాకు సంతోషం కలుగునా? నీ అతిక్రమమునగా జ్యేష్ఠ కుమారుని ఇస్తే నాకు సంతోషం కలుగుతా? నువ్వు తీసుకొచ్చిందల్లా నా దగ్గర పెడితే నేను యాక్సెప్ట్ చేయడానికి నేను నరుని కాదు. ఎవరైనా భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా, ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవుని కృప ఆవరించునుగాక, దేవుని ఆత్మ పరామర్శించునుగాక, దేవుని ఆత్మ నిన్ను కనుగొనుగాక. ఇంతమందిలో నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నిన్నే గమనిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను కనుగొంటాడు, నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను కాపాడుతాడు. అరణ్యమందు నీకు ఆదరణ కలగబోతుంది. స్తోత్రం కలుగును గాక. నా సేవకుని మాటను నేను రూఢిపరచువాడను అని చెప్పాడండి దేవుడు. ఎవరంట ఆయన? తన సేవకుని మాటనంట ఆయన రూఢిపరుస్తాడు. దావీదు విషయంలో దేవుడు మాట్లాడిన ఒక్క మాట చదివితే బైబిల్ అంతా ఒక్క మాటలో ఉంటుందండి. సౌలు కాకపోతే దావీదు, అంతేనా? వష్టి కాకపోతే ఎస్తేరు. స్తోత్రం చెప్పండి. దేవునికి అంటే మనస్సు ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరు అంటే మనసున్న మంచిది. హల్లెలూయా. మనసున్న నీ మనసు నాకు, మరి ఆయన మనసు అయితే అతనితో మాట్లాడకుండా ఉండదే ఏంటి? ఆయన మనసు అయితే ఇంకోటి బాగుపడుతుంటే అసూయపడదే. ఆయన మనసు అయితే అన్నతో 15 ఏళ్ళు మాట్లాడకుండా ఉండదు.
ఆయన మనసు అయితే తల్లి రోడ్డు మీద కనపడితే కనేటప్పుడు కూడా చెత్తకుండీలో పడేయకుండా ఉన్నందుకు ఫోన్ తిప్పుకుని వెళ్తున్నాడు అబ్బాయి. ఇప్పుడు ఆయన మనసు నాకు ఇచ్చావని పాట పాడాం కదా ఇప్పుడు. మరి పాడుబడినంతా ఇంకో పాచగారు కనపడితే వందనాలు చెప్పాం కదా. నేను అంటాను, దేవుని మనసు మనలోనున్నప్పుడు శత్రువు వస్త్రపు చెంగు కోసి కూడా బాధపడిపోయిన దావీదు మనసు ఉంటుంది మనకి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా వ్యాధులు ఉందండి గుండెలు, అంతా చెప్పడానికి సమయం లేదు, కానీ మీకు టూకీగా కొన్ని కార్నర్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను. పాట చాలా మంచిగా పాడేసాం. 43వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇంకో సంవత్సరం అయితే 44 వస్తుంది. సౌలు కాకపోతే దేవుడికి దావీదు ఉన్నాడు, వష్టి కాకపోతే ఎస్తేరు ఉంది, శపించబడిన యోధ కాకపోతే చీటీలేసి ఇంకోటి తెచ్చి పెట్టారు అక్కడ. నేను అంటాను, నీకు యేసు తప్ప వేరొక మార్గమా లేదు. దేవునికి స్తోత్రం. ఆయన పాదములు తప్ప, ఆయన ఆత్మ తప్ప, ఆయన శరణ్యము తప్ప రెండోది మనకి లేనే. అది గుర్తుపెట్టుకోవాలి. రాత్రి నువ్వు నేను మాట్లాడలేదనుకుంటున్నాను, పడేసి ఇంకోటి చెప్తాడు. మాట వినిన వాని కొరకు తన మహిమను పంపుతాడు. హల్లెలూయా. చాలా మాటలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒక రోజు అంటే సౌలు స్త్రీలు పాడిన చిన్న పాటను బట్టి అసూయ తెచ్చేసుకున్నాడు. ఈ పాటలు మామూలు పాటలు కాదు. మరి ఈ పాడేవాళ్ళు ఏం పాటలు పాడాలి? సౌలుకు 10,000 కొలదియు ఇచ్చిన అని పాడితే అసలు 21 సార్లు అసలు పొడిచే పనే ఉండదు. ఈ పాట అటు పాడారు. ఎవడు మేలు చేస్తాడని పొగడే హృదయం మళ్ళా ఉంది కాబట్టి. ఆస్తి ఇచ్చిన నమ్మకం ఒకలా ఉంటుంది, ఆస్తి ఇచ్చిన నానంటే ఎంత ప్రేమో తెలుసా? నాన్న నీకు బాగోలేదా? సెంటు కూడా ఇవ్వకుండా 100 రూపాయలు లేని నాన్న ఎలా చూస్తారు తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్ సావచ్చు అంటే డబ్బు నడిపిస్తుందండి లిటరల్ గా. నేనేం అబద్ధం చెప్పట్లే మీతో. ఏమి నడిపిస్తుంది? ఆ పైసామే పరమాత్మ. హల్లెలూయా. డబ్బేనండి వాళ్ళ ప్రపంచంలో రెండేదేమో నడిపించదు. ఓ చిన్న పాట పాడడానికి అంత అసూయ వచ్చేసిందండి ఆయనకి. నువ్వు కనీసం గాడిదలు కాపాడుకోవాలని తీసుకొచ్చి కృపనిచ్చి ఇశ్రాయేలు సింహాసనం మీద మొట్టమొదటి రాజును చేస్తే కనీసం నీకు అల్లుడు కాబోయేవాడిని చిన్న పాట పాడి పొగిడితే తట్టుకోలేవు. అసలు నువ్వు ఎలాంటి వాడు? 4 గాడిదలు కాపాడుకోలేవు సరిగ్గా. మళ్ళీ వాటిని తెలుసుకోవడానికి ఇంత వెండి మొక్కను పట్టుకుని దైవజనుని అడగాలి ఎక్కడున్నాయి అని. భాష గారు చెప్తే తప్ప తెలియదు పాపం ఈ మొద్దు బుర్రకి. భాగ్యవంతుడు బెన్యామీనీయుడు, డబ్బు కలిగిన కుటుంబంలో పుట్టాడు, సకల హోదాలున్నాయి. దేవుడు తెచ్చి ఒక మహిమ కలిగిన సింహాసనాన్ని అప్పచెప్తే ఈ అసూయ ఎక్కడి నుంచి చేసుకెళ్ళారు? మొదట్లో ఎలా ఉన్నాడు తెలుసండి? తేనె నాలుగుతో పట్టుకున్నందుకు నా కుమారుడైనా సరే సాయంత్రం చావవలసిందే అన్న అభిషేకంతో మండినటువంటి సౌలు. అంటే ప్రారంభ దినాల్లో ఉన్న వైరాగ్యం, ప్రారంభ దినాల్లో ఉన్న వాక్చాతుర్యం ఇవాళ సేవకులకు కూడా తరాలు గడిచాక ఉండట్లేదు. మా విషయంలో చెప్తున్నా. ఇప్పుడు ఇరగ తీసుకుని వాక్యం చెప్తామా? కాస్త తెల్లెంటికలు వచ్చినాయి అనుకోండి, దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక అంటే ప్రారంభ ప్రయాస ప్రభువులో ఎలా ఉందో అది దినదినము అధికమగును గాక. ఈ రోజు మనసు పూర్తిగా చెప్తున్నా, నిన్ను కనుగొన్న దేవుని హృదయమును ఈ రాత్రి నువ్వు కనుగొనదువు గాక. కొట్టు చప్పట్లు కొడుతూ, చేతులు కొట్టు చప్పట్లు కొడుతూ, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ దేవుని హృదయము ఈ రాత్రి మనకు అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. ధనవంతులను చూచి ఎగిరే మనసు కాదు దేవునిది, దీనులను కటాక్షించేవాడు దేవుడు. హల్లెలూయా. సౌలుకి ఎంత డబ్బు ఉంటే ఎవరికి కావాలండి? వేసి పక్కకు పడేసాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సౌలు గారి కంటే ఓ రెట్టు పాపం ఎక్కువ, ఒక పాయింట్ ఎక్కువ పాపమే చేశాడు పాపం దావీదు. అయినా సరే దావీదుని దేవుడు పోన్లే అన్నాడు గాని సౌలును మాత్రం పోనీలే.
నేను అంటాను, దేవునికి ఆప్షన్స్ ఉన్నాయి. నేను మాట నన్ను తీసి పక్కన పడేసి ఇంకోటి తెచ్చేసి పెట్టేసుకుంటే అస్సలు దేవునికి మొహమాటము లేని వాడనే బిరుదుంది ఆయన కొత్త నిబంధన. హల్లెలూయా. ఇక్కడున్న మీరందరూ మొహమాటం లేని భక్తిని రాత్రి చేయుదురుగాక. వచ్చిన వాళ్ళే వస్తారు విశ్వాసులు. యేసు రక్తమే ఆ 10 మందిని పట్టుకుని మేఘం మీద నిలబడిన జల మన బహుమానం మన కిరీటం ఉంటుంది. ఏదో చెప్పేసి 4 ఆశీర్వాదాలు చెప్పి ముగించుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఈ వేదిక యొక్క పరమార్థము తెలియదు మనకి. దేవుడు ఎందుకు మనల్ని ఈ రాత్రి కనుక పట్టుకొచ్చాడో తెలుసా? ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి కనీసం వారంలో ఒక రోజు తిండి కూడా లేనటువంటి పరిస్థితుల మధ్యలో బ్రతికిన నా జీవితం 7,000 రూపాయలు విలువ చేసే ఆహారాన్ని దేవుడు కోయిట్లో పెట్టించాడు. దేవుడు ఇప్పటికీ కాదు, ప్రభువు రాకడ వచ్చేంత వరకు ప్రభు పాదాల మీద 8 కన్నీళ్లు ఖర్చిన ఆయన రుణాన్ని మనము తీర్చలేము. 4 సార్లు వచ్చే నెలలో రూపాయి ఖర్చు లేకుండా ఖత్తర్ దేశానికి ఒక 5 రోజులు స్వార్థకు వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. అలా అనేక ప్రాంతాలు దేశంలోని విదేశాల్లో కూడా వాడబడుతున్న డబ్బులుండి ఎకరాలమ్మి చేసేది కాదు ఇది. దేవుడు మనల్ని కనుగొన్నాడు. ఆయన మనసును ప్రతి దినము మనం కనుగొంటా ఉండాలి. ప్రభు అంటాడు, నాకు వేలాది నదులంత విస్తారమైన తైలము నాకు తెచ్చి పాదాల మీద పోస్తే నాకు ఇష్టం లేదు బిడ్డ. నాకు ఒక మనసు ఉంది, ఆ మనసులో ఉన్న కోరిక. అందుకే మేకా ప్రవక్త అంటాడు, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు అని 6:6 రాయబడ్డాయి. 8వ వచనం దాకా మీరు చదువుకోండి. మంచోళ్ళందరూ చదువుదురు గాక. హల్లెలూయా. దేవుడు కోరుకునేది కనికరమును, చెప్పాలి, కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి మనుషుల ముందు ప్రవర్తించడం కాదానికి. ఎవరి ముందు? మరి అది ఆ మనుషుల ముందు ఎలా ఉంటుందో తెలుసా? అసలు నా గురించి నీకు తెలియదా అన్నయ్య? నాకేం తెలుసు? నిజంగా పై రూపాన్ని లక్ష్య పెట్టేటట్టయితే అసలు ఇక్కడ ఒక్కరు కూడా మిగిలిన అందరం పరలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. కానీ ప్రభువుని కానీ ఎంతమంది వస్తారని అడిగేవాళ్ళకో 15 మంది అంతే. నిజమండి. ఎంతమంది అంటారు? మీకు ఒక్క మాట చెప్తే గుండెల్లో దాచుకోండి. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములే ఉండాలి. ఎన్ని? ప్రభువు రాకడ వచ్చేస్తుందని చాలా మంది దైవజనులు చెప్పారు. నిజమే అని వాక్యం నిరూపిస్తుంది. రాత్రి జాగ్రత్త. ఒక దినము ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు. 6 దినములు పని చేశాడు. ఆమె చెప్పండి. ఆదాము నుండి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదుకు 2000 సంవత్సరాలు, దావీదు యేసు ప్రభు వారికి 2000 సంవత్సరాలు. జాగ్రత్త వినాలి మీరు. 6000 సంవత్సరాలు పూర్తయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు? 6 దినములు శ్రమించి 7వ దినమును ఏం చేశాడంటే ఆయన 11 గంటల 59 నిమిషాల్లో కృపాకాల పంచులో ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది. ప్రభు ఒక్క విషయం చాలా క్లియర్ గా చెప్పాడు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నది ఆయన ఆగమనము కొరకు బ్రతుకుతున్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పొలాలు కొనడానికి కాదు, స్థలాలు కొనడానికి కాదు, ఇల్లు కొనడానికి కాదు, వజ్ర వైడూర్యాలు బంగారం కొనడానికి కాదండి. ఒక బలహీనుడైన వ్యక్తిని దేవుడు కనుగొని ఒక సమాజంగా సంఘంగా దేవుడు ఏర్పాటు చేస్తే నువ్వు ఏ లోకాన్నైతే దేవుడు వదిలేమన్నాడో ఆ లోకంలో వాటి జీవితం. ప్రభు కూడా 6 రోజులు అయిపోయింది. 7వ దినమున ఆయన సమయం దేవుని కృపాదానం. మళ్ళా చెప్తున్నా, దైవజనుడు 7 సార్లు కడుక్కోవాలి రోజు. అలాంటి దినాలు ప్రతి దినము శుద్ధీకరించుకునే దినాలు. దేనికోసం పరుగులెత్తి ప్రాకులాడే దినాలు కాదండి ఇవి. ప్రభు అంటాడు, అరణ్యములో నేను ఒకరిని కనుగొంటున్నాను. అరణ్యం అంటే నీడ ఉండదు, నీరు ఉండదు. ఆమె చెప్పండి.
ఏముండదంట? నీడ ఉండదు, నీరు. రాత్రి భయంకరమైన చలి, పగలు భయంకరమైన వచ్చిన చలి ఎక్కువ వచ్చేస్తుంది, లేకపోతే ఎండైనా ఎక్కువ వచ్చేస్తుంది. అతివృష్టి డైరెక్ట్ గా పొడి చేసినా ఒక పూటలో చచ్చిపోతుంది. కానీ అరణ్యపు అనుభవం ఎలా ఉంటుందంటే అన్ని మితిమీరి వచ్చేస్తాయి, శోధన, శ్రమ అన్ని. ప్రభు అంటాడు, కంగారు పడొద్దు, ఈ రాత్రి యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు ఈ కూడికని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ప్రభువు కోసం సమస్తాన్ని కట్టుకొని, కాళ్ళు, చేతులు, కన్ను సమస్తాన్ని కూడా ప్రభు కోసం లోకం వైపు వెళ్ళనివ్వకుండా, దేవుని కోసం లోకానికి రాజీ పడకుండా, ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ వైపు చూస్తున్నాను నేను, నన్ను ఎందుకని చూడట్లేదని ఒకవేళ ప్రభువుని అడుగుతున్నావేమో. ఆదరణ లేని హాగరును అరణ్యములో కనుగొన్నవాడు ఈ రాత్రి ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన. బానిసల్లో ఒక బానిస, అంతేనా? బానిసల్లో ఒక బానిస. ఏదో చారమ్మ దైవం ఇంట్లోకి వచ్చింది, యేసు రక్తమే. అందుకే చెప్పాడు, నోరు మూసుకుని ఇల్లు అడిగిమైన పరిస్థితులు బాగున్నప్పుడు తలవంచవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు తలవంచు. అబ్రహామైన నీళ్ళ తీర్చి పంపిస్తాడేమో, వాగ్దానం ఇవ్వగలిగిన వాడు ఈ రాత్రి మనతో. హల్లెలూయా. నిన్ను కన్న తల్లిదండ్రులని ఒకవేళ నీకు వెలిచూపుతో పెద్దోడికి ఎక్కువ, చిన్నోడికి తక్కువ, కంగారు పడరు, ఇచ్చినంత తీసుకొని పక్కన పెట్టంటే నిన్నుగా విస్తరింప చేయగలిగిన వాడు ఈ రాత్రి మనతో ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం అంటే బలహీనులే దేవుడికి కావాలి. ఎవరు కావాలంట? బలవంతులనే వాడు అసలు ఎవడు అవసరం లేదు దేవుడికి. అసలు బలహీనుల దేవుడికి కావాలి, తృణీకరించబడిన వారు దేవుడికి కావాలి, వెలివేయబడే వారు దేవుడికి కావాలి, ఘనపరచబడేవాడు ఎవడు అవసరం లేదు. మిమ్మల్ని ఎవడైనా అవమానిస్తున్నాడో మీరు సంతోషించండి, ప్రభు మీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అనిపించింది, ప్రభువు ఎలాంటి వాడంటే కుటుంబం కనీసం నా కొడుకు అని చెప్పుకోలేని వాడిని భుజాల మీద ఎక్కించుకుంటాడు. హల్లెలూయా. వాళ్ళ నాన్న కూడా కనీసం ఐడెంటిఫై చేయలేదండి సమయాలు వచ్చినప్పుడు. దావీదు ఐడెంటిఫై చేయలేదు, కనీసం అవసరం లేదు. ప్రభు అన్నాడు, నేను అతన్ని కనుగొన్నాను, భుజాల మీద ఎక్కించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లెక్క చేయనోళ్ళు, పట్టించుకోనోళ్ళు, గౌరవం ఇవ్వకుండా అగౌరవంగా మాట్లాడిన అన్నదమ్ములు తండ్రిని సైతము అరణ్యములో పోషించాడు, దావీదును ఆశీర్వదించాడు. ఈ రాత్రి నిన్ను అవమానించిన వారందరినీ పోషించగలిగే స్థాయిలో నిన్ను, నీ బిడ్డలు ప్రభు పెట్టును గాక. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవుని ఆత్మలో స్థిరపరచబడుదురు గాక, దేవుడు వాక్యమును స్థిరపరచును గాక. ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ రెట్టింపు ఘనతని సంవత్సరం దేవుడు మీకు ఇచ్చింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. అవమానించిన వాడి నెత్తి మీద చెయ్యి పెట్టే అభిషేకం దేవుడి రాత్రి నీకు ఇచ్చింది గాక. హల్లెలూయా. నిన్ను ఎవడు అవమానించాడో, ఎవడు చూచి నిన్ను కళ్ళన్ని బయట పెట్టినవాడో వాడి కళ్ళు అలాగే ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక నవ్వుతానే ఉంటాడు. దుమ్మెత్తిపోసిన షిమి ముందు దేవుడు దావీదును తెచ్చి సింహాసనం ఎక్కించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు ఎక్కడెక్కడ అవమానపరచబడ్డామో అక్కడ రెట్టింపు ఘనతకు మనల్ని పాత్రులుగా చేయగాక. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 18వ అధ్యాయంలో, కొమ్మరి కొండకు చేసినట్లుగా నేను నీకు చేయలేనా? ఆ మాట ఎంత బాగుంటుంది, చదవండి ఎవరైనా భక్తులు. దైవావేశంతో కొంచెం దగ్గరగా చదవండి త్వరగా. ఒక కొమ్మరి కొండ చేయటం చూశారండి ఎవరైనా? చూశారన్న వాళ్ళు చేయాలండి. మిగతా వాళ్ళు చూడాలి, సిటీ వాళ్ళ మిగతా వాళ్ళు అంతా. సారే అని ఒక బండి చక్రం లాంటిది ఉంటది, దాని మీద ఒక మెట్టు ముద్దును పెట్టి ఒక కుండ చేస్తా ఉంటాం. కొన్ని కుండలు సులువుగా అయిపోతాయి, కొన్ని కుండలు ఎదురు తిరుగుతా ఉంటాయి. మరి మామూలు మాటల ప్రయాస మామూలుగా అందరూ మాటని ఎత్తే మరి పాస్టర్ గారు బాగుపడిపోవడం షుగర్ గట్ట లేకుండా మరి అది పెరగాలంటే సగం మాట అనకూడదు కదా. ఇప్పుడు అందరూ విధేయత చూపేశారు అనుకోండి, మాకు ఏ రోగం ఉండదుగా. అన్ని కొండలు అయిపోయినాయి అనుకో, సారి మీద పెట్టిందల్లా
కొంచెం షేప్ చేద్దాంలే, చక్కగా బాగుంది కదా, పాటలు అది నేర్పిద్దాం బాగుంది అని చెప్పి ఇట్లా కొంచెం వంపు చేద్దాం అనుకుంటే ఆ ఫోటోలు ఇందాక అన్నకు పెట్టాను, చక్కగా దాన్ని షేప్ చేద్దాం అనుకుంటా ఉంటాడు కుమ్మరి. ఈ లోపల అలా విడి పడిపోతాండి కింద. ఆ విడి పడిపోయిన మన్నుతో మళ్ళా కుమ్మరి మంటించేస్తాడంట. రాత్రి ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మంచిగా కొండలాగా తయారవుతున్న నీ జీవితం పగిలిపోయిందేమో, అద్భుతమైన కొండగా మళ్ళా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అయ్యో చక్కగా మంచి షేప్ వస్తుంది అనుకున్న సమయానికి చేతుల్లో మట్టి పగిలిపోయిందండి. దేవుడు ఎవరు? పరమ కుమ్మరి అనండి ఒకసారి. విసుగొచ్చి ఆ మట్టిని పక్కన పడేస్తాడండి కుమ్మరి. ఏం చేస్తాడు? మళ్ళా కాస్త నీళ్ళేసి మళ్ళా పిసికి మళ్ళా సారి మీద పెట్టి చాలా దాన్ని సహనంతో మళ్ళా దాన్ని షేప్ చేయాలని చూస్తాడు. ఏ కుమ్మరి ఆ మట్టికి చేసినట్లుగా నేను నీకు చేయలేను. ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. మట్టిని మార్చడం వాక్యమనే నీటిని చల్లి, ఉపదేశమనే అభిషేకం మళ్ళా నీకు ఇచ్చి, వాక్యమనే ఉదయ ఉదానంలో నిన్ను పరిశుద్ధపరిచి శ్రేష్టమైన కొండగా నిన్ను నీ బిడ్డలను ఈ రాత్రి నా దేవుడు మలుచునుగాక. హల్లెలూయా. ఒక కుమ్మరే మట్టి మీద అంత ప్రాణం కలిగి ఉంటే దేవుడు తన పోలికలో చెక్కుకున్నాడు నిన్ను. అందుకంటాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను. మర్చిపోతాడేమోనండి పిల్లడు ఫోటో పర్సులో పెట్టుకొని కక్కడు నల్లగా నిగనిగలాడే కాన్స్టెంట్ రంగు ఉన్నా సరే నా పోలిక ఏమంటాడు ఏంటో మీ అబ్బాయి ఎదగట్లేదన్నా, ఆ కొడుకో ఫోటో పెట్టుకొని ట్రైన్ లో నీ జ్ఞాపకాలు నన్ను ఎందుకని నా కూతురు. దేవుడైతే అరచేతుల్లో నువ్వు చెక్కుతలేవు నీ పిల్లల్ని, దేవుడు ఆయన పిల్లల్ని ఆయన చేతుల్లో చెక్కుతాడు. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో అండి, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 18వ అధ్యాయంలో షిత్తీము అనే ఒక లోయ ఉంటుంది. ఏంటంట, మీరు ఇంటికి వెళ్ళాక చదవాలి. సమయం చాలా తక్కువ కనుక త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. షిత్తీము 3వ అధ్యాయం 18వ వచనం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. యెహోవా పట్టణములో నుండి ఒక నది అంటే బయలుదేరి ఆయన మందిరములో నది బయలుదేరి లోయను తడుపుతున్నాడు. ఏ లోయను? గట్టిగా చెప్పాలి. ఏ లోయను? షిత్తీము అనే పదం ఇంగ్లీష్ లో 3 వెర్షన్స్ లో కూడా మీరు చదువుకున్న పిల్లలు చెక్ చేసుకోండి. NIV అని ఒక వెర్షన్ ఉంటుంది, KJV అని ఒక వెర్షన్ ఉంటుంది, NKJV అని ఒక వెర్షన్ ఉంటుంది. మూడింటిల్లో కూడా మీరు ఇప్పుడు గూగుల్లో చూసుకున్నా కూడా ఇంగ్లీష్ లో ద వ్యాలీ ఆఫ్ అకేషియా అని రాస్తుంది. ఏమనుంటది అంటే షిత్తీము లోయలో ఏముంటాయి అంటే తుమ్మ చెట్లు అని. ఒకసారి గట్టిగా, తుమ్మ చెట్లు ఎవడైనా మంత్రం చేసుకుంటాడా? చేసుకుంటాను చెయ్యొద్దండి. తుమ్మ చెట్లతో ఎవరైనా సోఫా చేసుకుంటారా? తుమ్మకర్రతో ఎవరైనా పోడియం చేయించుకుంటారా? పాస్టర్ గారు పోడియం చేద్దాం అనుకున్నాను చర్చ్ కంటే. ఇది తుమ్మకర్ర. ఇది ఏం కర్ర? ఇది బర్మానా పలాసో టేక్ అంతేనా? తుమ్మకర్ర కనీసం పోడియం చేయడానికి కూడా మనం వాడమండి. కీబోర్డ్ స్టాండ్ చేయడానికి కూడా తుమ్మకర్ర వాడతామా? స్టీల్. ఏం కావాలి? స్టీల్. దేవుని కన్నులు తుమ్మకర్రను చూసాయి. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఎవ్వడు ఏ పరికరం చేయటానికి వాడని తుమ్మకర్ర. దేవుని నాలెడ్జ్ ఎంత గొప్పదంటే మహిమ కలిగిన మందస్సము నుండి ఆవరణము బయట ఉన్న బలిపీఠం వరకు కూడా తుమ్మకర్రతో చేశాడు. చప్పట్లు మనుషులు నిషేధించిన దానిని, మనుషులు తృణీకరించిన దాన్ని, మనుషులు వెలివేసిన దానిని దేవుడు హల్లెలూయా. మనుషులు ఆశీర్వాదం మొదలైనట్టు ఎక్కడండి? మనుషులతో పూసుకోవటమే సరిపోతుంది. దేవుడి దగ్గర గడుపుతున్నాడు. మనం వాడి మెప్పులు పొందుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడుతున్నాము రోజు.
ఎట్లాగైనా వాడు మనం మెచ్చుకోవాలి, పాస్టర్ గారు మెచ్చుకోవాలి, సంఘం మెచ్చుకోవాలి, గ్రామం మెచ్చుకోవాలి. ప్రభు అంటాడు వాళ్ళ చేత తృణీకరించబడాలి. ఎప్పుడు తృణీకరించబడతాం? ఏ వ్యక్తితో అయితే మనం సమయం గడపమో అప్పుడు అతనికి మనం ఏమైపోతాం? అసహ్యుడు అయిపోతాం. ఈ మనుషుల దగ్గర పెట్టే సమయాన్ని దేవుని దగ్గర పెడితే షిత్తీము లోయ లాంటి నీ జీవితంలోకి ఉపదేశం అనే ఓటను హల్లెలూయా. ఈ వేళ సకేషియ తుమ్మ చెట్ల లోయలో కంటండి దేవుని సన్నిధిలో నుండి, మందిరంలో నుండి ఒక ఓట ఉబికి ఎక్కడికి వస్తుందంట? అది షిత్తీము లోయను తడుముతాడంట. ఈ పనికిరాని తుమ్మ చెట్లను ఈ ఉపదేశము వెళ్ళేపాటికి దేవుని కంట్లో పడిపోయింది. మోషేను పిలిచి దేవదారు మ్రానులు, సరళ మ్రానులు ఎన్నో ఉండగా, శ్రేష్టమైన చెక్కలు ప్రపంచంలో ఎన్నో ఉండగా తుమ్మ కర్రనే దేవుడు తీసుకురమ్మన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడుంటే తుమ్మ కర్ర అయిపోయింది, ఇక్కడికి వస్తే మందసం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ₹1,00,00,000 ఉపదేశం ఒక మాట చెప్తాను, ఈ రాత్రి మీరు గుండెల్లో పెట్టుకోవాలి. ఈ తుమ్మకర్రను దేవుడు తీసుకోమన్నప్పుడు అండి వెండి దిమ్మెలు చేసి ఒక 28 పలకలు తయారు చేయమన్నాడు. చుట్టూ బేటడా ఈ పలక తయారు చేయాలంటే ఇదేమో 3.5 ఉండాలి, ఇదేమో 10 మూరలు ఉండాలి. ఇప్పుడు ఎంత పలక ఒక దాంట్లో నుంచి రావాలంటే మంచి వద్దుండాలి. అంతేనా? మళ్ళా ముక్కలు చేసి పెడతారు దాంట్లో. స్టాండర్డ్ గా మనం స్లాబ్ పోసేటప్పుడు అరణ్యంలో ఎలా పెట్టాలి వాటిని? ఇది మనకు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణంలో కనబడుతుంది. ఇవి చాలా జాగ్రత్తగా మీరు నిర్గమాకాండంలో చూసుకోవచ్చు. చుట్టూ పలకలు వెలకమంటాడు. పలకలు వెలిచిన తర్వాత తెరలు వేసిన తర్వాత లోపలేమో అతి పరిశుద్ధ స్థలంలో మందసం, కొంచెం ముందుకు వస్తేనేమో ధూపవేదిక, సముఖ రొట్టెల బల్ల, ఇటు వస్తేనేమో దీప స్తంభం, బయటేమో ఒక బలిపీఠం. వీటన్నిటినీ చేయడానికి ఏ టేకుకరణ గాని, దేవదారు మ్రానులు గాని, సరళ వృక్షపు మ్రానులు గాని దేవుడు వాడలేదు, కోరలేదు. గాని తుమ్మ కర్రను కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. నీ గ్రామంలో, నీ వంశములో, నీ గోత్రములో, నీ కులములో ఎంతో ఘనులైన వారు, డబ్బున్న వారు ఉండగా అల్పుడైన నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది అమెరికాలో ఉన్నారు నీ బంధువులు, ఎంతో మంది విదేశాల్లో ఉన్నారు నీ బంధువులు, ఎంతో మంది విజయవాడలో స్థిరపడిన వారు ఉన్నారు. అంత మంది ఉండగా ఈ అల్పులు దేవుడికి కావలసి వచ్చారు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మనం గమనించాలి. అసలు మాకు కొన్నిసార్లు అర్థం చేసుకుంటే మా వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉన్నారు, మా బంధువులు. వాళ్ళ ఒక్కటి రక్షణలోకి నడిపించిన నెలకో చెప్పుకున్నప్పుడు కట్టుకుంటూ వెళ్ళిపోతారు కదండి. అమ్మానికి ఒక్కసారి దేవుడు సౌలుకి పంపినట్లుగా ఒక దర్శనాన్ని పంపి, నా కుమారుడను హింసించుతున్న తెరయుడనే వచ్చును నేనే అని ఒకసారి అంబానీకి చెప్పాడు అనుకో, అంబానీ రక్షించబడ్డాడు అనుకో, మూసేసిన సూపర్ మార్కెట్లన్నీ మందిరాలు అయిపోతాయి. కానీ అంబానీని దేవుడు ఎన్నుకోలేదు, కానీ ఆ గేట్ దగ్గర వాడికి మాత్రం సువార్త. దేవుని న్యాయము ఎంత గొప్పదంటే లోకములో వెర్రి వారిని దేవుడు ఎన్నుకొని సింహాసనం మీద కూర్చుండు, రాజులతో పక్కన కూర్చోబెడతాడు. ఇది దేవుని టెక్నాలజీ. చప్పట్లు కొట్టి గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఈ రాత్రి నీ పిల్లలు, నీ బంధువర్గం, లేక నీ కుటుంబం ఎవడు లెక్కలేని స్థితిలో గాని ఉంటే దేవుడు తుమ్మ కర్రను ప్రత్యక్ష గుడారములో పెట్టినట్లుగా మహిమ కలిగిన కార్యాలను ఈ రాత్రి నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అల్పుల్ని తీసుకొచ్చి ఒక దివ్యమైన గుడారం కట్టడానికి దేవుడు వాడుకున్నాడు. చలికి తట్టుకోలేండి, ఎండకి తట్టుకోలేండి. అత్యల్పుల మీద దేవుని కృప వర్షించబడుతుంది. హల్లెలూయా. ఈ తుమ్మకర్రండి మంచి మంచి మ్రానులు తెచ్చేసారు, పలకలు చేసేసారు, మందసం చేశారు. ఆమె చెప్పండి చెప్పండి. సముఖపు రొట్టెల బల్ల అయిపోయింది, దీపవృక్షం అయిపోయింది, ధూపవేదిక అయిపోయింది, బలిపీఠం అయిపోయింది. ఈ కొమ్మలు చిన్న 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 అన్ని నరికంటే ఒక కొప్పేశారు. ఇప్పుడు ఈ మాట్లాడుకుంటారు ఏమని? మంచి లావు 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 మంచి ఓపుకున్న మొద్దులన్నీ పట్టుకెళ్ళిపోయాడు మోషే గారు. పలకలు చేసేసాడు, అన్ని చేసాడు. మనము పనికిరాని కొమ్మలను కొమ్మ పడేశారని ఓ కన్నీళ్ళు గచ్చి ప్రార్థన చేస్తున్నాడు.
దేవుడు ఎంత గొప్పడో తెలుసా? ఎవరిని ఏ క్రమంలో ఎలాగైనా వాడుకొని తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. మొద్దుకు న్యాయం చేసిన వాడు కొమ్మకు కూడా న్యాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. మొద్దులన్నీ తెచ్చాడు, పలకలు చేశారు, బలాలు చేశారు, అన్ని చేశారు. ఈ కొమ్మలన్నీ ఒకటే ఏడు పంటండి, రోదన ధ్వని. దేవుడు అన్నాడు, మోషే కమాన్ కమాన్ కమాన్, వాటిలో కొంచెం తిన్నగా ఏవైతే ఉన్నాయో అన్ని తీసుకొని మోత కర్రలు చెయ్యాలి. దేవుని న్యాయం ఎంత గొప్పదో చూడండి. ఈ మందసం అనుకుంటుందంట, ఆహా ఇశ్రాయేలు దేవుని మహిమ దిగి వస్తుంది నా మీదకి అనుకుంటుందంట. ఇది మొయ్యాలి అంటే ఇప్పుడు ఏడిసే కర్ర కావాలి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి, అర్థమైనాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇది మందసం అనుకోండి, పెద్ద చెక్క పెట్టి మందసం తయారు చేశాడు మోషే. ఇప్పుడు ఈ బలహీనమైన కర్రలు అనుకుంటున్నాయి అంట, అయ్యో మమ్మల్ని ఎవడో చూడట్లేదని. నీకు కూడా న్యాయం చేస్తాడు దేవునికి స్తోత్రం. అయ్యో బలమైనటువంటి మంచి వాక్చాతుర్యం కలిగి వారు వాడబడుతున్నారే, నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావేమో. నీ మీద కూడా బంగారపు రేకు తొడుగుతాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మోత కర్రలు లేకపోతే ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు. ఈ మహిమ కలిగిన మందసం ఇప్పుడు అల్పమైన కర్ర లేకపోతే ఎక్కడికి. ఇప్పుడు ఇది అతిశయించుటకు వీలు, ఎందుకంటే ఈ బలహీనమైన కర్ర దాన్ని నిన్ను బలమైన వారి ఎదుట పెట్టి ఆశీర్వాదాలు కురిపిస్తాడు రాత్రి. హల్లెలూయా. బలవంతులు చెబుతారు, మీరు లేకపోతే మాకు దీవెన లేదు అని దేవుని స్తోత్రం. ఆఖరి మాట, ఈ తుమ్మకర్ర తెచ్చేటప్పుడు అక్కడ కుమ్మరి మట్టి తెచ్చిన, ఇక్కడ దైవజనుడైన మోషే తుమ్మకర్రను తెచ్చిన ఫస్ట్ టైం అవి ఎలా ఉంటాయి అంటే ముళ్ళు ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ముళ్ళు ఉంటాయి. 5 నిమిషాలు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఆ ముళ్ళుతో పట్టుకొచ్చేసాడు అనుకోండి, రేకు పొదిగేటప్పుడు దానికి ఏముండదు, ఎత్తు పళ్ళలో సాఫ్ట్నెస్ ఉండదు. ఇప్పుడు ఈ తుమ్మ చెట్టుకి ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి. అవి ప్రాచీన స్వభావం. ఈ ముళ్ళు కానీ చెక్కలేదు అనుకోండి, అది మందసం అవదు. కొన్ని చెగుతుంటే కత్తి ఎదురు తిరిగేటట్టు చేస్తాయి, కొన్ని ముళ్ళు కొంచెం గట్టికుంటాయి. ఆయన మనసు మార్చుకోరా, కళ్ళు మార్చుకోరా, చేతులు అట్లా కాదురా, మంచం తీసుకోమాకరా, వడ్డీ తీసుకోమాకరా అని చెప్తూ ఉంటే ఎదురు తిరుగుతుంది. ఆ డబ్బుల మీద తీసుకుని నీకండి తీసుకెళ్ళి పోతావు ఆంధ్ర హాస్పిటల్లో, ఏజ్ రక్తమే, అప్పుడు బాగుంటుంది. మామూలుగా వాక్యం చెప్తుంటే మా డబ్బులు మీకు ఇబ్బంది ఏంటంటే మా డబ్బులు ముళ్ళు చెక్కనేమో కొన్ని తుమ్మకర్రలు. ప్రాచీన స్వభావం అనే ముళ్ళు ఈ రాత్రి చెక్కబడును. హల్లెలూయా. చెక్కబడలేదా? నువ్వు ఎంత మొదటైన ఎంత లావున్నా లోపలికి మాత్రం నీకు ఎలవలేదంటే. ఈ ప్రాచీన స్వభావం అనే ఈ 13 ముళ్ళే ఉన్నాయో అవి చెక్కబడాలి ఈ రాత్రి. హల్లెలూయా. పైనున్న మేమైనా వాక్యం 2 అంచెలు వాడగలిగిన ఖడ్గమంత్రం చెప్పేవాడికి తెగుతుంది, వినేవాడికి తెగుతుంది. ఈ ముళ్ళు చెక్కబడాలి. ఆ మట్టి కూడానండి కొన్ని విడిపోతున్నాయి అంటున్నారు చూసారా, పూర్తిగా రాళ్ళు ఏరకపోతే విడిపోతాయండి. ఎందుగా విడిపోయిందని చూసి ఆ మట్టిలో చిన్న చిన్నగా రాయి మొక్కలు తీసేస్తాడండి కొమ్మరి. అక్కడ మట్టి అయినా గ్రేడింగ్ చేయబడాలి, ఇక్కడ తుమ్మకర్ర అయినా నునుపు చేయబడాలి. అందుకే దైవజనుడైన పౌలు ఆత్మవేశంతో 3 పత్రికలు రాశాడు. 3 పత్రికలకు రాశాడు. ఆ 3 పత్రికల్లో ఏమన్నా రాశాడు తెలుసా? మీ ప్రాచీన స్వభావమును క్రియలతో కూడా పాతి పెట్టాలి. రోమా సంఘానికి రాస్తాడు, మీరు అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారై ఉండగా ఆత్మానుసారమైన నవీన స్థితిని కలిగి ఉండండి. పాత గుడ్డకు కొత్త గుడ్డను ఎవడు మాసిక వేయటానికి వీల్లేదండి. మనం క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తు మనసు నాకు ఇచ్చాడని పాడుతున్నాం. లోకంలో ఉన్నప్పుడు అసూయ, ద్వేషం, ఈర్ష్య, కోపం, కక్ష ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభులోకి వచ్చాం, క్రొత్త గుడ్డగా మారిపోయాం. హల్లెలూయా. పోతే పోనీలే అనుకోవాలి కానీ పొరపాటును కూడా మనలో ఈ లక్షణాలు కనపడకుండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అసూయతో ఉన్నందుకు రాహేలు గర్భం మూయబడే ఉంది, కోపంతో ఉన్నందుకు హన్నా గర్భం మూయబడే ఉంది.
అసూయ పోయిన తర్వాతే, కోపం పోయిన తర్వాతే మహిమ కలిగిన సంతానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ రాత్రి ప్రాచీన స్వభావములన్నీ యేసు నామములో చెక్కబడునుగాక, చెక్కబడునుగాక. ఆఖరి చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. చెరపట్టబడిన యూదుల్లో నుండి ఆయన ఒకరిని కనుగొని, అతడు ఎవరు అంటే దేవదూతల ఆత్మ కలిగిన వాడని చెప్పండి. ఎవరంట ఆయన? దేవుని ఆత్మ, దేవదూతల ఆత్మ నిన్ను ఈ రాత్రి ఆవరించునుగాక. హల్లెలూయా. రెండవది ఆయన క్వాలిటీ ఏంటో తెలుసా? లోపము లేనివాడు అని చెప్పండి ఒకసారి. 32 అధ్యాయంలో ఏడు చెప్తే ఇశ్రాయేలే అంటాడు కానీ ఇశ్రాయేలు అండి ఆయన. ఆయన ఎవరో జగన్నాటగా సూత్రధారి. ఆదికాండం 32లో యాకోబు ఏడు చేసాడు రాత్రి అంతా. ఎబ్బోకు రేవు దగ్గర ప్రభువా ఇశ్రాయేలే లే కొమ్మంట దొండ పైన దీవించబడి కన్ఫర్మ్ లేదు. కానీ 35:10లో మాత్రం లు అన్నది ఇశ్రాయేలు స్టాండర్డ్ అయిపోయాడు. దేవుడు అతన్ని దీవించేసాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ అన్ని వేసుకొని ప్రార్థన చేశాడు. 35 మొత్తం ఒలిసేసి పాతి పెట్టేశాడు. హల్లెలూయా. ఏమన్నాడు? లోపము లేని వారిగా ఈ రాత్రి ప్రభు మళ్ళా మార్చునుగాక. హల్లెలూయా. 32వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు ప్రార్థన చేసినప్పుడు అన్ని ఉన్నాయి. 35:3లో శుచి చేసుకున్నాడు. అంటే ఏం చేసుకున్నాడు? శుచి. శుచి 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 అంటే అర్థం ఏంటి? శుద్ధీకరణలో భాగం. అందుకనే బంగారం అన్ని ఒలిసి మస్తకి వృక్షం కింద దాచిపెట్టిన రాసి ఉంటది. తమిళ్ ఇంగ్లీష్ వెర్షన్ లో మాత్రం పాతి పెట్టెను అని రాసి ఉంటుంది. పాతి పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? భూగర్భంలో కలిసిపోవాలి యేసు నామములో. శుద్ధీకరణ 35:3లో మొత్తం పీకి పక్కన పడేస్తే దేవుడు 35:10లో అన్నాడు, నువ్వు నిజముగా ఐగుప్తులో ఇల్లు లేనిపోయి తగిలించుకొని వస్తే నిర్గమకాండం 33లో అన్నాడు, ఇక్కడ తీసేసి ఐగుప్తులో కేర దోసకాయలు చేపలు తిని తగిలించుకున్నారు వీళ్ళు. మళ్ళీ నిర్గమకాండం 33లో మొత్తం తీపిచ్చేసాడు యేసు రక్తమే జయం. మళ్ళీ రాజుల గ్రంథంలో ఎక్కి ఇవన్నీ తీసేయడం ఎక్కడం. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడును. హల్లెలూయా. కాబట్టి శుద్ధీకరించుకునే విషయంలో తల్లిదండ్రులు, మేనమావలు, అత్తమావలు ఎవ్వరు అడ్డుపడకుండును గాక. దైవజనులే మీకు సాదృశ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రాచీన స్వభావము యేసు నామములో మనలో నుండి వెళ్ళిపోవును గాక, వెళ్ళిపోవును గాక, కడగబడును గాక. అందరు లేచి నిలబడండి. లోపము లేని వారిగా ఈ రాత్రి మనం మార్చబడాలి. దేవుని వాక్యం మొహమాటం లేనిదే. దేవునికి స్తోత్రం. అందరూ 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 ఓ థ్యాంక్ యూ మాస్టర్. రుడబాలా తురారబరలా షియారబరలా తురారబరలా. అందరూ కళ్ళు మూసి